రాజశేఖర రెడ్డి గారు, మీరు డెప్యుటేషన్ మీద వచ్చారు. ఐఎమ్ స్టిల్ ఐ హ్యావ్ టు ఫైనలైజ్ వెదర్ యు ఆర్ ఫ్రమ్ IRS లేకుంటే ఎందు నుంచి వచ్చారో ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. పోనీ మీరు చెప్పండి. నేను IRS ఆఫీసర్ని, నేను IT సలహాదారుడిగా ఉండగా ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు, ఎందుకు మా మీద అభండాలు వేస్తారు అని ఏమన్నా చర్చకు రాగలరా మీరు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మీరు రాలేరు. ఎందుకు రాలేరు కూడా నేను చెబుతాను. నేను వీళ్ళ మోడస్ ఆపరండి ఏంటంటే, మోడస్ ఆపరండి అంటే పద్ధతి, ప్లాన్. 2 ట్రక్కులు మాకు లిక్కర్ కావాలని ఎవరైనా ఇండెంట్ పెడితే ఫలాని డిస్టిలరీకి అది మిథున్ రెడ్డి గారికి అడుగుతారట. ఫలాని షాప్ అతను అది ఫలాని గాంధీ బ్రాందీ షాప్ నుంచి, సారీ అనొచ్చా గాంధీ గారి పేరు నాకు పెట్టారు కదా, ఫలాని బ్రాందీ షాప్ నుంచి 2 ట్రక్కులు లోడ్ అడిగారు అని. 2 ట్రక్కులు అంటే మీరు అర్థం చేసుకోవాలి, నవ్వుతున్నా తమ్ముడు. 2 ట్రక్కులు అంటే 10 ట్రక్కులు అని అర్థం అండి. కోడ్ వాడదు. 1 ట్రక్ అంటే 5 ట్రక్కులు. నాకు 2 ట్రక్కులు కావాలని ఇండెంట్ చేస్తే 10 పంపించాలి వాళ్ళు. అర్థం చేసుకోవాలి పాత్రికేయ సోదరులు. 1:5. నాకు 2 ట్రక్కులు లోడ్ కావాలంటే 10 ట్రక్కులు పంపించమని. ఈ 10 ట్రక్కులు ఓకే చేస్తారు మిథున్ రెడ్డి గారు. ఓకే చేసిన తర్వాత ఆయన రంగంలోకి దిగుతారు. ఎవరు? గౌరవ IT సలహాదారు గారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఆయన దిగి చెబుతాడు ఎలా రావాలి, ఏ రూట్లో రావాలి, ఏమి చేయాలి. ఈ ట్రక్కులు ఫలాని డిస్ట్రిక్ట్ నుంచి 10 బయలుదేరుతాయండి. బట్ వేబిల్లు మాత్రం 2 నంబర్లతో ఉంటాయి, 2 వెహికల్ నంబర్స్. ఈ 10 వెహికల్స్కి 2 వెహికల్ నంబర్లే ఉంటాయి. APZ 2323, APZ 3333. ఈ 2 ట్రక్కుల నంబర్లే 10కి వస్తాయి, 10 వెహికల్స్కి ఉంటాయి. ఇది ఒక ప్లాన్, మోడస్ ఆపరండి. ఇది ఒక క్రిమినల్ గ్యాంగ్ చేస్తే ఎలా ఉంటారు, ఒక పకడ్బందీగా నేరస్తులు నేరం చేస్తే ఎలా ఉంటారనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం తెలుసుకున్నాం. మనం 10 ట్రక్కులు బయలుదేరితే చెయ్యిలా ఊపుతారట, అంటే ఒక సిగ్నల్ వెళ్ళిపోతుంది, రెక్కీ చేస్తారట. ఆ రూట్ అంతా సపోజ్ మదనపల్లి నుంచి బయలుదేరింది అనుకోండి ట్రక్, మదనపల్లి డిస్టిలరీ, లేదంటే కర్నూలు డిస్టిలరీ నుంచి బయలుదేరింది, నంద్యాల డిస్టిలరీ అక్కడ ఎక్కువ తయారవుతుందట, నంద్యాల డిస్టిలరీ నుంచి బయలుదేరితే ఒక రెక్కీ వెహికల్స్, తార్ వెహికల్స్ అని ఉంటాయి, తారేనండి కొత్త జీపులు టైపులో, నల్ల జీపులు 2 బయలుదేరుతాయట. ఒకటి అటు వెళ్తుందట, ఒకటి ఇటు నుంచి వస్తారు, రిటర్న్ ఒకటి అటు వెళ్తారట. వాళ్ళు ఏదో లైట్, ఏదో గ్రీన్ లైట్ ఒకటి, రెడ్ లైట్ ఉంటుందట. గ్రీన్ లైట్ వేసుకుంటూ వస్తే ఓ రూట్లో మనకేమి క్లియరెన్స్ ఉంది, గ్రీన్ ఛానల్ వెళ్ళిపోవచ్చు, నిన్నెవరు ఆపరు. దారిలో చెక్ పోస్ట్లో ఇందాక చెయ్యి ఇట్లా అన్నాను కదా, మాయాబజార్ సినిమాలో గజోద్గజుడు ఇట్లా చెయ్యంటే అందరూ నిద్రపోతారు. సినిమా చూసినట్లేదు నువ్వు. పాత మాయాబజార్ సినిమాలో ఘటోద్గజుడు చెయ్యి ఇట్లా అంటాడు, అంటంతో అక్కడ ఉన్న కాపలాదారులు అందరూ కూడా నిద్రపోతారు ఇట్లా తలలు దించేసి. ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇట్లా అంటారట, అంటే ఒక సిగ్నల్ వెళ్తుంది, దారిలో ఉన్న చెక్ పోస్టులు అన్నీ కూడా CC కెమెరాలు ఆఫ్ చేసి నిద్రపోతారట అందరూ. దే విల్ గోయింగ్ టు స్లీప్. ఇది మోడస్ ఆపరండి, నేను చెబుతుంది కాదండి, ఒక ముద్దాయి చెప్పిన తీరు ఇది. వాళ్ళు అందరూ పడుకుంటారట. ఈ 10 ట్రక్కులు యాక్చువల్గా 2 ఇండెంట్ చేసింది, 2 పేరు మీద 10 వస్తాయి. ఈ 10 ట్రక్కులు అక్కడ దిగి వీడే డ్రైవరో ఎవరో ఉంటారు కదా, యాక్టివ్ మెంబరు, దిగి లోపలికి వెళ్ళి 2 ట్రక్కుల మీద, ఈ 2 ట్రక్కుల షీట్లే 10 ఉంటాయి. లారీ ఎవరైనా చెక్ చేస్తే ఇదే ఉంటుంది, 3333 5 బళ్ళకు ఉంటుంది, 2222 5 బళ్ళకు ఉంటుంది. కానీ ఎవ్వరు చెక్ చేయరు. 4.5 సంవత్సరాలు ఈ మద్యం రవాణా చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ ఆఫీసర్ కూడా చెక్ చేయలేదు. మద్యం సరఫరా చేసే వెహికల్స్ని 4.5 సంవత్సరాలు, అంటే 5 నెలలు 6 నెలలు వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి పోయింది. అందుకే 4.5 అంటారు. 5 ఏళ్ల కాలం అది. మద్యం యాక్చువల్గా స్టార్ట్ అయింది 6 నెలల తర్వాత. అందుకే 4.5 సంవత్సరాల కాలంలో మద్యం సరఫరా అవుతుంటే ఏ ఆఫీసర్ కూడా, వెదర్ ఈ మే బి పోలీస్ ఆఫీసర్, ఈ మే బి ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఈ మే బి ఎక్సైజ్ ఆఫీసర్, ఈ మే బి సిట్ ఆఫీసర్, ఈ మే బి SIB ఆఫీసర్, ఎవరైనా కావచ్చు రాష్ట్రంలో, ఎవరు కూడా నేను ఆపాను ఈ ట్రక్స్ని అని అనలేదు ఎవరు. అంటే అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. చెయ్యిట్లు అన్నాడు
కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెయ్యి అనేట ఘటోత్కచులాగా చెయ్యి అనేటప్పటికి ఆ రూట్లో ఉన్న అందరు కూడా అధికారుల గణం అంతా కూడా నిద్రలోకి వెళ్ళిపోయారు. అయితే వీడే దిగి వెళ్తాడట, అక్కడ ఎవరో ఉంటారు మేనేజర్ లాంటి కుర్రాడు, అసిస్టెంట్ కుర్రాడు, వాడికి ఇవన్నీ తీసుకెళ్ళి 10 ట్రక్కుల నంబర్లు తీసుకెళ్ళి 2 నంబర్లు 10 ట్రక్కులకు ఉంటాయి, స్టాంపులు గుద్ది ఎక్కుతారట. ఈ 10 ట్రక్కులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లైట్ వెలుగుద్దట చెక్ పోస్ట్లో, మరలా మామూలు డ్యూటీకి వచ్చేస్తారు వాళ్ళు. ఈ లారీల వాళ్ళ దగ్గర అక్కడ వాళ్ళు కొట్టేసే కార్యక్రమం మామూలుగా స్టార్ట్ అవుతుంటుంది. ఈ ట్రక్కులు వచ్చేటప్పుడు మాత్రం నిద్రావస్థలోకి వెళ్తారు, సీసీటీవీ కెమెరాలు బంద్ అయిపోతాయి. ఈ రకంగా చేరుతాయి. చేరిన తర్వాత 2 ట్రక్కులు రిసీవ్డ్ అని రాస్తాడు అక్కడ ఆఫీసర్. బట్ వాడి ఖాతాలో 10 ట్రక్కులు వస్తాయి. 10 ట్రక్కుల్లో 8 ఉంటాయి కదా, 2 అఫిషియల్, 8 అనఫిషియల్. ఈ 8 అనఫిషియల్ ట్రక్స్ అన్నీ కూడా సెకండ్స్లో అమ్మేస్తాడు వాడు. సెకండ్స్ ఇంకే లెక్క ఉండదన్నమాట. షాపోడు దీనికి లెక్క చెప్పక్కర్లా, ఆ గోడౌనోడు లెక్క చెప్పక్కర్లా, తీసుకొచ్చినోడు లెక్క చెప్పక్కర్లా, రిసీవ్ చేసుకున్నాడు లెక్క చెప్పక్కర్లా. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? మిథున్ రెడ్డి గారు చెప్పగలరా? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మీరు చెప్పగలరా? బిగ్ బాస్ ఎట్ తాడేపల్లి మీరు చెప్పగలరా? ఈ 8 ట్రక్కుల డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఇది ఇప్పుడు $100 క్వశ్చన్, $1 మిలియన్ క్వశ్చన్, $1,000 క్వశ్చన్. దీనికి సమాధానం రావాలా? ఎవరి బిగ్ బాస్? ఏమిటి మిథున్ రెడ్డి? అయ్యా ఏమిటి మోడస్ ఆపరండి రాజశేఖర రెడ్డి గారు ఆఫీసర్? దీనికి సమాధానం చెప్పాలా? ఎట్లా కోడ్ పెట్టుకున్నారంటే, ఏ రకంగా పెట్టుకున్నారంటే వీళ్ళు గతంలో ఓబులాపురం మైనింగ్ అప్పుడు కూడా పెట్టేవాళ్ళు. 1 టన్ను బయలుదేరిందంటే, 1 టన్ ఆ ఓబులాపురం అది బయలుదేరిందంటే దాన్ని ఏమంటారు సార్? అమ్మ చేసేది ఓబులాపురం నుంచి వెళ్దాం మైన్ చేసేది ఐరన్ ఓర్. 1 టన్ను కావాలంటే నాకు ₹1,00,000 కావాలా అని అడుగుతారు. ₹1,00,000 అనేది కోడ్. నేను చెప్పాను కదా, 1 ట్రక్ బొమ్మంటే 5 ట్రక్కులు, ఇది ఇక్కడ కోడ్. అక్కడ ఓబులాపురం మైనింగ్లో నాకు 1 టన్ను పంపించవయా ఐరన్ ఓర్ అంటే ₹1,00,000 పంపించవయా అంట. ₹1,00,000 అంటే 1 టన్. 100 లక్షలు పంపిస్తున్నావు కావాలా నాకు అంటే 1,00,00,000 టన్నులు పంపిస్తాడు వాడు. 100 లక్షలు అంటే ₹1,00,00,000, 1,00,00,000 టన్నులు. దానికి మారు పేరు పెట్టి అది అంతర్జాతీయం కూడా అయిపోయింది. 1 టన్